ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రభు గారు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ మనతో ఉన్నారు. ప్రభు గారు, మెగా ఫ్యామిలీ రియాక్షన్, ఇంతమంది అందరూ కూర్చుని టీవీ చూస్తున్న దగ్గర నుంచి ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక గంట సేపు చాలా ఉత్కంఠ ఉంది, ఏమొస్తుందో అనేది. లైట్గా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక గంట వరకు అందరూ కూడా ఇంతే కదా అన్నారు. గంటన్నర తర్వాత చూస్తే మొత్తం మీద 3 రౌండ్లు అయినా ఏమీ లేదన్నారు. చివరికి వచ్చేసరికి మొత్తం వైట్ వాష్ అనేటువంటి సంకేతాలు కనిపిస్తాయి. సో ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి? అంటే ఆయన మొదటి నుంచి హోప్ఫుల్గా ఉన్నారు. ఇదేదో సడన్గా వచ్చి పడేసి అనూహ్యంగా వచ్చినటువంటి విజయమేం కాదు, ఊహించిన విజయం. అయితే ఊహలకు అందని విజయంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఊహించింది ఒక స్థాయిలో ఉంటే ఊహలకు అందని విజయంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో రీసెంట్గా కూడా చిరంజీవి గారిని కలిసినప్పుడు వారు ఒకటే చెప్పారు, తను పడిన కష్టానికి ఒక ఫలితం దక్కబోతుంది, ఒక మంచి పొజిషన్లో ఒక మంచి విజయాన్ని తను అందుకోబోతున్నారు అనేటువంటి ఆశాభావాన్ని చిరంజీవి గారు వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ 10 సంవత్సరాల్లో తను పడిన కష్టం, తను చేసుకున్నటువంటి శ్రమ, తను పడిన మాటలు, తను పడిన అవమానాలు, మామూలుగా అవమానించలేదు తనని. ఆ అవమానాలన్నిటికీ ఒక ప్రతీకార విజయంగా ఒక అద్భుత విజయం చేకూర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ మామూలుగా ఒక కథానాయకుడు అంటే సాధారణంగా ధీరోదాత్తుడు, ఏం వచ్చినా కానీ అలా రొమ్ము వెళ్ళేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొంత ఎమోషనలైజ్ అయిపోయేటువంటి సందర్భాలు చాలా వచ్చినాయి. తల్లి దగ్గర నుంచి ఆయన వ్యక్తిగత జీవితం వరకు అన్నిటి విషయంలో కూడా తీవ్రమైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే రాయలసీమలో జనసేన ఎక్కడుంది, అసలు ఎక్కడ గెలుస్తుంది అన్నారు. రాయలసీమలో 2 సీట్లు గెలుస్తుంది, రాయలసీమలో పోటీ చేస్తున్నటువంటి సీట్లు. అలానే గోదావరి జిల్లాలో ఇక కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల ఈ లెక్కలన్నీ వేరు. బట్ ఎవరు ఊహించలే రాయలసీమలో కూడా అంత గట్టిగా గెలిచేటువంటి సీట్ అవుతుంది అనేది. సో ఈ ఎమోషన్స్ని ప్రజలు కూడా క్యారీ చేశారు. పవన్ కళ్యాణ్ పడ్డటువంటి మాటల పర్యవసానమే ఇది అని అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఒక వ్యక్తిని రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయపరమైనటువంటి విమర్శల వరకు పరిమితి చేయటం, అంతవరకు విమర్శించే వరకు ప్రజలు కూడా తీసుకుంటారు. కానీ వ్యక్తిగతంగా పదే విమర్శిస్తాము ఏ లక్ష్యం కోసం? ఎందుకంటే తను ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాడు, ఏం ఆశించాడు, గతంలో ఎవరికి ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు, అధికారంలో ఉంటేనే సేవ, అధికారంలో ఉంటేనే సహాయమా, అధికారంలో లేకపోయినా కూడా ప్రజాసేవ చేయొచ్చు, ఆదుకోవచ్చు, నిలబడవచ్చు ప్రజల కోసం అనేటువంటి ఒక స్ఫూర్తిని 10 సంవత్సరాల్లో తను నింపాడనేటువంటి విషయం మనందరం చూసాం ఎన్నెన్నో సందర్భాల్లో. ఉద్దానం విషయంలో కానీ, కౌలు రైతుల విషయంలో కానీ, ఇంకా ఎన్నో వ్యక్తిగతంగా స్పందించినటువంటి సందర్భాలు కానీ. అంటే అధికారంలో లేకపోతే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయేటువంటి రాజకీయ నాయకుడు కాదు, అధికారం ఉన్నా లేకపోయినా సరే నిలబడేటువంటి వ్యక్తి. నిజంగా ఎవరండి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి దాని మీద సినిమాలు తీశారు. తను 2 చోట్ల ఓడిపోయిన సందర్భం మీద సినిమా తీస్తే అంత అవమానకరమైనటువంటి సన్నివేశాలు ఆ సినిమాల్లో పెట్టి తను అవహేళన చేస్తే, అలాంటి వాటిని కూడా తట్టుకొని నిలబడి ఈ రోజున తను సాధించినటువంటి విజయం మామూలు విజయం కాదు. ఇది ఒక రికార్డ్ బ్రేక్ కంబ్యాక్స్. ఇలాంటి రికార్డ్ అనేటువంటిది ఇంకోటి మన ఇండియన్ పాలిటిక్స్లో చూసి ఉండవు, ఇలాంటి ఒక కంబ్యాక్ని. ఎందుకంటే ఇంత స్థాయిలో ఓడిపోయి అసలు మనిషి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన దగ్గరే కాకుండా మిగతా ఒకే ఒక అభ్యర్థి గెలిస్తే ఆ గెలిచిన అభ్యర్థి కూడాను పార్టీలోకి జంప్ అయిపోయి మారిపోయి వెళ్ళిపోతే, అలాంటి పరిస్థితుల్లో కూడాను పార్టీని పట్టు వదలని విక్రమార్కుల్లాగా ముందుకు సాగి తను నడిపించుకున్నటువంటి విధానం, తను నిలబడ్డటువంటి విధానం, తను పోరాటం చేసిన విధానం, ఇవన్నీ కూడా జనం గమనించారు. కాబట్టే ఈ రోజున ఇది ఒక ఎత్తు అయితే, అవతల జరిగినటువంటి పరిపాలనా పరంగా జరిగినటువంటి, ఎందుకంటే అవతల జరిగింది పరిపాలన కంటే కూడాను ప్రతీకారం, ప్రతీకారాన్ని పథకాలనే తప్ప పరిపాలన అనేటువంటిది లేని పరిస్థితుల్లో 5 సంవత్సరాల పాటు ఒక రాజధాని లేకుండా, రాజధాని అనేటువంటిది లేదు. అలాగే ముఖ్యంగా కాదు, అటువైపు జరిగింది పంపకాలు చేసుకోవాల్సింది ఇళ్లలో, కానీ ఇళ్లలో జరగలేదు. అందుకే రోడ్డు మీద వచ్చిన పరిస్థితి. అవన్నీ ఒక రాజకీయ కోణంలో కాకుండా అలాగే రాజకీయ కోణంలోనే పథకాలన్నిటినీ డబ్బులు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటే అది పథకం అవుతుంది. పథకానికి ఎప్పుడు కూడా ఒక అసెస్మెంట్ ఉంటుంది. అంటే మీరు ₹1 డిస్బర్స్ చేస్తే దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది అసెస్మెంట్ ఉండాలి. అందుకనే చంద్రబాబు నాయుడు సీఎం డాష్ బోర్డ్ అని ఒకటి పెడతాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ డాష్ బోర్డ్ అని చెప్పి ఒకటి రన్ చేస్తూ ఉంటారు. మీకు గుర్తుంటే ఉందో లేదో,
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి 151 సీట్ల అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రాగానే ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన, తిరుగులేని పరిపాలన అనేటువంటిది సాగుతుందనేటువంటి ఆశాభావం ప్రజలందరిలో ఏర్పడింది. అయితే రావటమే ప్రజావేదికను కూల్చేయడంతో ప్రారంభమైనటువంటి పరిపాలన, అదే ప్రారంభ నిర్ణయం. ప్రజావేదికను కూల్చేయడంతో తీసుకున్న నిర్ణయం ఆ తరువాత 6 నెలలు, దాదాపు సంవత్సరం పాటు ఇసుక అనేటువంటిది లేకుండా భవన నిర్మాణ కార్మికులు పడ్డ వేదన, దుర్భరం, అసలు ఉందా పరిపాలన? అది వదిలేస్తే లిక్కర్ పాలసీ, వీటన్నీ కూడా 1 by 1 తర్వాత యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. ఈ రోజున అది ఓడిపోయారు కాబట్టి మనం మాట్లాడటం కాదండి. ఇంత దారుణ పరాభవాత్మకమైనటువంటి ఓటమి అనేటువంటిది రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ మనం పథకాలు పెట్టినంత మాత్రాన ప్రజల భిక్షగాళ్ళు కాదు, వేసిన భిక్షను తీసుకున్నంత మాత్రాన అది వాళ్ళ హక్కుగానే ఫీల్ అయ్యారు తప్ప. అంటే ఒకటి, ఇప్పుడు చాలా ప్రభుత్వాలు చూశారు ఒక 60-70 ఏళ్ళ నుంచి, లాస్ట్ 20-30 ఏళ్ళ లెక్క చూసుకున్నా కానీ ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని రకాలుగా మేము బెనిఫిట్స్ ఇచ్చాం, మీ కుటుంబానికి ఇంత ₹1,00,000 ఇచ్చాం, 1,40,000 ఇచ్చాం, సంవత్సరానికి ఇంత మేము ఇస్తున్నాం అని లెక్క చెప్పిన ప్రభుత్వం ఏది లేదు. అయినా కానీ అంత ఇచ్చినా జనం ఎందుకు ఈ స్థాయిలో రివోల్ట్ అయ్యారు? 10 స్థానాలు కూడా పట్టుమని 10 స్థానాలు కూడా రాని పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఈ పథకాలు అనేటువంటి నిరంతరం కొనసాగుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి నిధులు సేకరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ ఎక్కడి నుంచి వస్తాయి నిధులు లేవు అనేటువంటి ఇదొకటి. లాస్ట్ 2-3 మంత్స్గా బటన్ నొక్కటం తప్ప పథకాల్లో డబ్బులు పడినటువంటి దాఖలాలు లేవు. ఇక అధికారులు, ఇక ఉద్యోగస్తులు, వాళ్ళందరి తాలూ వ్యతిరేకం, అంగన్వాడీ వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత, ఇవన్నీ కూడాను కౌంట్ అయినాయి. కేవలం పథకాలు మాత్రమే నన్ను రక్షిస్తాయనేటువంటి ఆలోచన విధానం అనేటువంటిది ఒకటి. తర్వాత షర్మిల ఎఫెక్ట్ చాలా ఉందండి. సొంత ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద పడిపోయి అన్న చేసిన దురాగతాలని చెప్పేసి మాట్లాడుతుంటే దాని తాలూకు ప్రభావం కూడా ఉంది. ఇవన్నీ విశ్లేషణలే తప్ప ఎవరి మీదలో మన ప్రయోజనం చెప్తుంది. ఇది కాకుండా యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ దట్ మేడ్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. అంటే వైసీపీ నాయకుల వ్యవహార శైలి, మాట తీరు, రాజకీయాల్లోకి ఒక రకమైనటువంటి ఒక భాషని, ఒక సరికొత్త భాషని, పరిభాషను తీసుకొచ్చారు. ఆ పరిభాష అనేటువంటిది, ఆ ఎక్స్ప్రెషను, ఆ మైండ్ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ టంగ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడాను ప్రజల్లో విపరీతమైనటువంటి ఏకీభావాన్ని క్రియేట్ చేసింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడాను. అంటే ఆ విషయంలో రాజకీయ నాయకులే ఉంది, సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడారు కదా, రోజా గారు కానీ, పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ సపరేట్ వైఎస్ఆర్సీపీ కల్ట్ అని చెప్పని అనలేం కదా. అంటే మాట్లాడేటువంటి నిజంగా మాట్లాడినటువంటి విషయాల్లో కూడాను ఎలాంటి సందర్భాల్లో ఏం మాట్లాడితే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి వాళ్ళ కాళ్ళకి బూమ్రాంగ్ అయ్యేలాగా. ఇప్పుడు మనం స్వయంగా చిరంజీవి గారి విషయం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. ఆయన ఒక రకమైనటువంటి ఒక సౌజన్యపూరితమైన జీవితం గడుపుతున్నారు. ఎవరికి ఏదైనా సహాయం అయితే చేస్తున్నారు, ఆయన వృత్తి ఆయన చేసుకుంటున్నారు. ఎవరి జోలు వెళ్ళరు, ఎవరు మాట్లాడే, ఎవరు ఊసు పట్టుకోకుండా ఉన్నారు. ఆయన సొంత తమ్ముడు అవతల అంత పోరాటం చేస్తుంటే కూడా ఒక అన్నగా శుభాశీస్సులు అందించాడే తప్ప ఆయన ఒక ట్వీట్ చేసి వదిలేశారు తప్ప ఆయన వెళ్ళి చేయలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడారు వీళ్ళు, ఎంత దారుణమైనటువంటి ఇది చేశారు. 10 కోట్లు ఇవ్వడం అనేది, 5 కోట్లు ఇవ్వడం అనేది చాలా సీరియస్ టర్న్ గా మారిపోయింది కదా. చిరంజీవి గారు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి సంకేతం డైరెక్ట్ గా ఇచ్చేసారు. అప్పటి వరకు చిరంజీవి గారు రాజకీయాలతో సంబంధం లేదు అన్నారు, నా తమ్ముడు కాబట్టి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటారు అన్నంత వరకు పరిమితం. అనూహ్యంగా ఆయన పార్టీకి 5 కోట్లు ఇచ్చి మద్దతు ప్రకటిస్తున్నాను, నా తమ్ముడిని గెలిపించండి అనేసరికి మొత్తం వ్యవహారం అంతా తేడా వచ్చేసినట్టు అనిపించాలి. దానివల్ల బహుశా రియాక్ట్ అయ్యారేమో వైసీపీ నేతలు. అది ఇప్పుడు కాదుగా, ఎప్పుడు మొదటి నుంచి రియాక్ట్ అవుతున్నారు కదా. వాడు ఏం మాట్లాడారు అసలు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్టే సినిమా ఇండస్ట్రీలో తొక్కిపడేస్తారు కాబట్టి ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి రోజా మాట్లాడింది మనం ప్రత్యక్షంగా చూసాం. ఎన్ని సందర్భాల్లో తొక్కేశారని చెప్పేసి ఎవరికైనా చేతనైతే ఒక సహాయం, ఒక ఎంకరేజ్మెంట్ తప్ప తొక్కేయటాలు నొక్కేయటాలు ఏమైనా ఉందా జరిగిందో మనకు తెలుసు కదా. అలాంటి ఇలాంటి నిరాధారమైనటువంటి ఎలాంటి సమర్థనీయము కానటువంటి విమర్శలు చేయటం ద్వారా ఆయన ఇప్పుడు రజనీకాంత్ పెద్ద రుషికి వచ్చేసి 2 మాటలు మాట్లాడే హైదరాబాద్ డెవలప్మెంట్ అనే దాని గురించి మాట్లాడితే ఆయన పట్టుకొని అంతటి పెద్ద సూపర్ స్టార్ని పట్టుకొని చీకేసిన తాటికాయ మొహం అని చెప్పేసి మాట్లాడితే ఇవన్నీ ఎంత అన్ని ప్రజల మెమరీలో ఉంటాయి. అసలు ఈ భాష అనేటువంటిది, ఇది అనేటువంటిది, ఈ సంస్కృతి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి యాటిట్యూడల్ టాకింగ్ అనేటువంటిది ప్రజల మనసుల్లో విపరీతంగా నాటుకుపోయింది.
ఓకే. నాటుకుపోయినదే ఆ నాటుకుపోయినటువంటిది దాని ఓటుగా మీద మారి వచ్చిన రివోల్ట్. ఆ నాటుకుపోయినటువంటి ఇదే ఇప్పుడు ఓటుగా మారి ఇంత దారుణమైన రిజల్ట్ రావడానికి కారణమైంది. కానీ అంటే ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఎటువంటి సహాయం అవసరమైనా మెగాస్టార్ ఫ్యామిలీనే ముందు నిలబడుతుంది అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారే నిలబడ్డారు కాబట్టి ఆయన ట్వీట్ చేసినటువంటి విధానం కూడా ఎవరిని ఏమి తోలనాళ్ళ మంచి అఖండ మెజారిటీ ఇచ్చారు, అద్భుతమైన ఆశీస్సులు ఇచ్చారు కాబట్టి ప్రజలు దానికి తగ్గట్టుగా మీరు ఏమనుకుంటున్నారో మీ లక్ష్యాలు చేరే విధంగా మీరు పని చేయాలని కోరుకుంటున్నారని మాత్రమే చెప్పారు. ఆయన తమ్ముడు కాబట్టి ఏదో ఒక అద్భుతం చెప్దాము లేదా ఇంకోటి ఏదో చేద్దాము, సీఎం సీట్లో కూర్చోబెట్టాలి అలాంటి డిమాండ్లు కూడా ఆయన ఏం పెట్టలేదు. అసలు అలాంటివి ఏవి లేవు కూడా, అలాంటి సందర్భం కూడా లేదు. నిజంగా కూడాను రేపు మినిస్ట్రీలో కూడా ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏం తీసుకుంటారు అనేటువంటి కూడా అందరూ అనుకోవటం డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ అని అనుకుంటున్నారు. కానీ అసలు అది కూడా ఉంటుందా ఉండదా అనేటువంటిది నా వరకు నాకు సందేహమే. అంటే మీకు కొద్దిగా పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, ఉండొచ్చా అసలు తీసుకునేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చా? చిరంజీవి గారి వైపు నుంచి ఆ ఫ్యామిలీ వైపు నుంచి చూస్తే ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్కి కానీ ఇప్పుడు తనకు తెచ్చినటువంటి అఖండ విజయానికి కానీ ఏ పదవి ఇచ్చినా తక్కువే. ఎందుకంటే నౌ హీఈస్ ద కింగ్ మేకర్. ఈ రోజు కూటమి అనేటువంటిది ఏర్పడటానికి, కూటమి ఫార్మేషన్కి, ఇంత అఖండ విజయానికి తనెంత కీలక పాత్ర పోషించారనేటువంటిది మనందరం చూసినటువంటి అందరికీ తెలిసినటువంటి. ఈ స్థాయిలో పోయి ఒక చిన్న మంత్రి పదవో ఒక ఇదో తీసుకున్నంత మాత్రాన తనకు ఒరిగేది, తనకు కొత్తగా వచ్చేటువంటి క్రేజ్ ఏమి లేదు అనేటువంటి ఉద్దేశంలో తను ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ప్రశ్నించే స్థాయిలోనే ఉంటాడు అనేటువంటిది. సో అంటే ప్రశ్నించే పోస్ట్ ఏమైనా తీసుకుంటారా? ప్రశ్నించడానికంటూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఉండదు కాబట్టి ప్రతిపక్ష నేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా దొక్కుతుంది. ఇప్పుడు 18 సీట్లు క్రాస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయి ఉండేవాడు. 10 సీట్ల లోపే ఉన్నప్పుడు ఆయన అవకాశం 21 సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్కి ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ ర్యాంక్. అవునవును. సో తీసుకోవడానికి అవకాశం ఉంది. అసలు క్యాబినెట్లో చేరకుండా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా కంఫర్టబుల్ మెజారిటీ ఉంది కాబట్టి జనసేన బీజేపీ క్యాబినెట్లో చేరకుండా బయట నుంచి మద్దతు ఇవ్వడమా లేదంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ పోషించడమా ఆ ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఆయన ప్రశ్నించడమే ఇష్టం కదా. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కానీ ఆయన పదే పదే కాపలా కుక్కలాగా ఉంటాననేటువంటి మాట చెప్తున్నారు. ప్రజల తరపున తీసుకునేటువంటి నిర్ణయాల్లో లోపాలుంటే దానికి నేను అడ్డంగా నిలబడతాను ముందనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఆ ఛాన్స్ ఉందా ఇప్పుడు? నాకు అదే అనిపిస్తుంది. నా గెస్సింగ్ వరకు, నాకున్నటువంటి స్టడీ వరకు మంత్రి పదవి అంటే మిగతా వాళ్ళు గెలిచిన సభ్యులు, మిగతా వాళ్ళు జనసేన తరఫున గెలిచిన వాళ్ళకి కొన్ని మంత్రి పదవులు రావచ్చు, ఇవ్వచ్చేమో కానీ మంత్రివర్గ అట్లా వస్తే ప్రభుత్వంలో భాగం అయిపోతారు. సాధ్యం కాదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఉండదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దీనివల్ల ఒరిగేదానికంటే కూడా నిలబట్టంలో ఉన్నటువంటి మెజ వేరు. కొన్ని మంత్రి పదవులు తీసుకోవటం అది నాకు ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఉందేమో అనుకుంటున్నాను నేనైతే. లేదంటే ఇన్ఫర్మేషన్ అంటే మామూలుగా ఏదడినా కానీ నోరు విప్పరు కదా, ఏమో తెలియదు కనుక్కోవాలి చూద్దాం అని చెప్పారు అంటారు కదా. మరి మీరు ఆ మాట అన్నారంటే నాకు అనుమానం వస్తుంది. నాకు తెలిసి ఉండకపోవచ్చు, మంత్రివర్గంలో చేరకపోవచ్చు పవన్ కళ్యాణ్. అంటే జనసేన పార్టీ మంత్రివర్గంలో ఉండకపోతే ఏం చేయొచ్చు? చక్కని హుందా అయినటువంటి ప్రతిపక్షంగా ఉంటుంది. ప్రతిపక్షం ఎంత మాత్రాన విపక్షంలాగా ప్రతిపక్షం అనేటువంటిది విపక్షం కానవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు విమర్శిస్తాం, అవసరమైనప్పుడు నిలదీయటము అనేటువంటి దానికి పరిమితం కావచ్చు. కుమ్మక్కైనటువంటి పరిస్థితి అంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. నిజంగా ప్రతిపక్షంగా ఉండాలా, స్వపక్షంగా ఉండాలా, విపక్షంగా ఉండాలా అనేటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేటువంటిది రియల్లీ వండర్ఫుల్. ప్రపంచ భారత రాజకీయాలలో ఇంతటి కంబ్యాక్ అనేటువంటిది ఇంకొకటి లేదు. టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, చరిత్రలో లిఖించబడినటువంటి ఒక విషయం. అంటే జనరల్గా సినిమా వాళ్ళకి ఉంటారు కదా, రిలీజ్ అనేది. ఇప్పుడు 4K ఫిలిమ్స్ వస్తున్నాయి కదా, వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద హిట్లు అవుతున్నాయి. కాబట్టి అదే ట్రెండ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశపెట్టారు అనుకోవాలా, ఒక బిగ్ కంబ్యాక్తో. బిగ్ కంబ్యాక్, ఇది వెరీ బిగ్ కంబ్యాక్. నిజంగా తొలిసారి అంత దారుణమైనటువంటి ఫలితాలు చూసిన తర్వాత మరలా ఇలాంటి ఇది రావటం అనేటువంటిది చాలా అద్భుతం. ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయావు అని పాట పాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు మీ అంచనా ప్రకారం? చాలా మంది ఉన్నారు కదా, అంటే ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడడం కష్టం, వేరే పదాలు మనం వాడలేం కాబట్టి. ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయావు పదే ఏ ప్రస్తావన వచ్చినా కానీ 2 చోట్ల ఓడిపోయావు, 3 పెళ్లిళ్ళు, ఇది తప్పితే వేరే టాపికే లేకుండా పోయింది. దీనికి ఇప్పుడు ఒక బుద్ధి చెప్పే సమాధానం
అంటే నాకు నిజంగా ఏంటంటే ఒక వ్యక్తిని రాజకీయపరమైనటువంటి విషయాల్లో విమర్శించు, ఖండించు, ఏదైనా చెయ్యి, కానీ వ్యక్తిగత విషయాల్లోకి దూరి అతన్ని ఇది చేయటం అనేటువంటి దాని మీద నేను విపరీతంగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏం ఆశించి తను రాజకీయాలకు వెళ్ళాడు, డబ్బుతో కోసమా, స్వార్థం కోసమా, దేనికోసం వెళ్ళాడు అనేది ఒక చిన్న పాయింట్, కామన్ సెన్స్ పాయింట్. అది ఆలోచిస్తే అలాంటి వ్యక్తిని పట్టుకొని నేను విమర్శలు చేస్తుంటే దానికి నేను ఒక సినిమా తీశాను. నేను ఒక సినిమా తీసా. ఈ ఇష్యూ మీద రాంగ్ గోపాల్ వర్మ అని టైటిల్ పెట్టి ఆయన తీసినటువంటి సినిమాకి ప్రతి సమాధానంగా తీశాను నేను, రాంగ్ గోపాల్ వర్మ అని. ఆ సినిమాలో నేను నిలదీసి అడిగా, నేను ఎందుకోసం ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఒక వ్యక్తిని ఇంత వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నారు మీరు అనేటువంటిది 80 లక్షల మంది చూశారు. 8.5 మిలియన్ పీపుల్ చూశారు అది వీడియోలో, యూట్యూబ్లో ఆ సినిమా, నేను తీసినటువంటి సినిమాని. సో అలాంటి వ్యక్తిగత విమర్శలు కొద్దు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఈ వక్రబుద్ధి పెద్ద మనుషులందరికీ సక్రమమైనటువంటి దారి కనిపిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా తప్పనిసరి పరిస్థితుల్లో బుద్ధి తెచ్చుకోవటం ఒకటి, ఒక పశ్చాత్తాపంతో, ఒక పరిణితి చెందిన ఆలోచన విధానంతో ఆలోచించడం అనేటువంటిది ఒక విషయం. ఎందుకు మనకింత దౌర్భాగ్యమైనటువంటిది? నిజంగా అనుకున్నది ఏంటంటే 151 అసెంబ్లీ సీట్లతోటి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇంకొక ప్రభుత్వము, ఇంకొక ప్రతిపక్షం అనేటువంటిది మళ్ళీ దరిదాపుల్లో కూడా ఉండే అవకాశం లేనంత గొప్ప పరిపాలన అందించగలటువంటి మెజారిటీ ఇచ్చినప్పుడు ఇంత దారుణమా ఈ పరిస్థితి క్రియేట్ చేసుకునేది ఎవరైనా? కానీ ఇప్పుడు వచ్చినటువంటి, ఇప్పుడు నేను ఇంకోటి కూడా ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పమంటారా? వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ సేమ్ అదే కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఇక వీళ్ళెవ్వరూ కనిపించేవాళ్ళు కదా. ఆంధ్రప్రదేశ్ ఖాళీ అయ్యి ఉండేది, ప్రజలు కూడా కనిపించేవాళ్ళు. అంటే వాతావరణం అలా మారిపోయింది. అదే ఇదే ఆఖరి ఎన్నిక చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఆఖరి ఎన్నిక, కూటమికి ఇదే ఆఖరి ఎన్నిక అనేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అదే కనుక వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళకి కూడా అదే పరిస్థితి రాబోతుంది. ఇక ముందు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది అధికారంలో కాదు, రాజకీయంగా కొనసాగింపు అనేటువంటిది ప్రశ్నార్థకమే. ఇంత దారుణమైన ఇది వచ్చిన తర్వాత ఈ 10 మంది కూడా నిలబడతారన్న నమ్మకం లేదు. కానీ మీరు చెప్పిన ఈ 10 మంది కూడా నిలబడతారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్వల్పమైన మెజారిటీలతో ఓడిపోయారో, గెలుస్తున్నారో తెలుసు మనకి ఈ 10 మంది కూడా. ఈ గెలుస్తున్న వాళ్ళకి ఆ రోజున 23 మందిని లాక్కెళ్ళిపోయాడు, మా దగ్గర నుంచి 23 మందిని లాక్కెళ్ళాడని చెప్పి స్క్రిప్ట్ ఎలా రాసి ఉంటారు? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎలా అవుతుంది, ఈ 10 మంది ఏమాత్రం నిలబడతారు అనేటువంటిది కూడా ఒక సంశయం. ఒకటి అంటే మన ఓడిపోతున్నారు కాబట్టి గేలి చేయడమో, లేదంటే విధానపరమైనటువంటి లోపాల్లో అర్థం లేకుండా గేలి చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఒకటి గేలి చేయటం కాదండి, ఆ మాటే కరెక్ట్ కాదు. గేలి చేయటం వేరు, విశ్లేషణ వేరండి. మనం ఆత్మవిమర్శ వేరు, విశ్లేషణ వేరు. గేలి చేయటం వేరు, అవహేళన చేయటం వేరు. అవహేళనతో మాట్లాడటం కాదు ఇది. ఒక విమర్శనాత్మకమైనటువంటి సద్విమర్శనాత్మక దృక్పథంతో మాట్లాడేదే తప్ప. ఎందుకంటే అంతటి సమర్థుడైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నిజం చెప్తున్నా, ఒక తండ్రి చనిపోయినటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ లాంటి ఒక నేషనల్ లీడర్ని ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టి ఆ తర్వాత 16 నెలల పాటు జైల్లో ఉండి జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత కూడా తన యొక్క మొండితనాన్ని కొనసాగించి 2009 14 ఎలక్షన్స్లోనే ఒక చెమట్ల పట్టించాడు. 67 సీట్లు పట్టించాడు. ఆ తర్వాత 2019లో అఖండ విజయాన్ని సాధించాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒక గొప్ప లీడర్గా నిలబడ్డాడు, ఒక ముఖ్యమంత్రిగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ఒక పాజిటివ్ థింకింగ్ లేకపోవటం వల్ల, ప్రతీకారమే పాలనగా సాగటం వల్ల జరిగినటువంటి దౌర్భాగ్యం తప్ప, లేకపోతే ఆ మెజారిటీకి ఇంకొక ప్రతిపక్షం అనేది నిలబడచ్చా, ఇంకొక బడనే నిలబడచ్చా? అంతటి సమర్థుడు అతను, కానీ దురదృష్టం. కానీ అంటే మీరు అన్నదానికి అదే ఒక ఎక్స్టెన్షన్ ఏంటంటే, అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఒక మాట చాలా గట్టిగా వైసీపీ నాయకులు అన్న మాట ఏంటంటే, 151 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి రికార్డు భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదన్నారు. అలాగే 23 సీట్లతో పడిపోయేటువంటి ప్రతిపక్ష పాత్ర కూడా ఎవరికి రాదు ఇంకా అని చెప్పారు. ఈ రికార్డుని కూటమి చెరిపేసింది, ఆ రికార్డుని జగన్మోహన్ రెడ్డి చెరిపేశారు. అంటే ఇది కేవలం నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, ప్రజల రంజకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వచ్చినటువంటి లోపంగానే దీన్నంతా మనం చూడాల్సి ఉంటుంది. అంతే, డెఫినెట్గా ప్రజారంజకమైనటువంటిది కానీ, ప్రజా రక్షణ పరిపాలన కానీ, ప్రజా సంక్షేమ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి.
సంక్షేమ పథకాలంటే సంక్షేమం కాదు, పథకాలు చేయిసరటం అనేటువంటిది పథకం కాదండి. ప్రతి పథకానికి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటిది కావాలి. అది లేకుండా పోయింది. అది ఇసిరేయటం భిక్షమేయటం కాదు పథకం అంటే. మోరోవర్ ప్రతీకారం అది ఎంజియన్స్ టాకింగ్. ఈ 5 ఏళ్లలో చిన్న పిల్లవాడిని కదిలించినా సరే దారుణమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక మానసిక వైక్లభ్యాన్ని ప్రజల్లో సృష్టించారు. ఇప్పుడు మరి ఏ లీడర్ని తీసుకోండి, ఎవరిని పలకరించండి, ఏ ఒక్క లీడర్ కరెక్ట్గా మాట్లాడాడు చెప్పండి. పచ్చి బూతులు తప్ప, ఒక దారుణమైన లాంగ్వేజ్ తప్ప, ఒక ప్రజాస్వామికమైనటువంటి భాష కానీ, ఒక అందమైనటువంటి భాష కానీ, ప్రతిపక్షాన్ని తిట్టడం అంటే ఇంత దారుణంగా తిట్టాల్సినటువంటి అవసరాలు లేవు, ఇంత దారుణంగా తొడలు జరుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటిది చూసాం. కానీ ఇప్పుడు బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు, రోజా జబర్దస్త్ పిలుస్తోంది రా అని. ఇటువైపు నుంచి కూడా కవ్వింపు చర్యలు ఉన్నాయి కదా, పూర్తిగా ఒక సైడే జరిగినాయి, ఒక సైడ్ నుంచి ఇప్పుడు చేశాడు తను. ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక ట్వీట్ చేశారు, అదేంటి జబర్దస్త్ పిలుస్తోంది రా అని చెప్పారు. రోజా ఓడిపోయారు కాబట్టి, ఓడిపోతున్నారు, అఫీషియల్ అనౌన్స్మెంట్ పెండింగ్ లో ఉంది, ఒక ట్వీట్ చేశారు, జబర్దస్త్ పిలుస్తుంది కదిలి రా అని చెప్పని ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఈ కవ్వింపు చర్యలు ఆల్రెడీ గెలుపు కంప్లీట్, ఇంకా పరిపూర్ణం కానటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎందుకంటే 5 సంవత్సరాల్లో పడినటువంటి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవమానాలు వీటికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటానికి ఉప్పు కారం తిరగకుండా ఉన్నటువంటి వాళ్ళం కాదు మేము. దీనికి అనుకో ఇంకోటి కూడా, ఎవరెవరైతే ఇంత దారుణమైనటువంటి ఇదిని చూశారో, రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా లోకేష్, ఆ లోకేష్ ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి కదా. రెడ్ బుక్ ఎఫెక్ట్ ఉంటుంది అయితే లోకేష్ గారు డెఫినెట్గా ఉంటుంది, ఆ రెడ్ బుక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవాళ ప్రతి ఛానల్లో కూడా చూపిస్తుంది ఏంటి, అధాపాతాళానికి తొక్కేస్తా జగన్, కాకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన కాదని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఈరోజు మారుమోగిపోతుంది విపరీతంగా. తేడా ఏముంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇస్తే ఆయన పూర్తిగా కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కక్ష సాధింపుకి వెళ్తే, కక్ష సాధింపు అంటే ఇప్పుడున్నటువంటి ఇవాళ రేపు ఉండేటువంటి ఇమోషనే తప్ప, ఎమోషనల్ రియాక్షన్, ఇమోషన్ మాత్రమే తప్ప, ఈ ఇమోషన్ని రేపటిన్న ప్రతిపాలనలో చూపించేసి ప్రతీకారాలకు పాల్పడతాం, మళ్ళీ ప్రజాస్వామ్య విధఘాతమైనటువంటి పనులు చేస్తాము అనేటువంటిది కనుక ధోరణి అయితే కష్టం. అది మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. నువ్వు జనరంజకమైనటువంటి పాలన ప్రతీకారాల తర్వాత తీర్చుకోవచ్చు, ప్రతీకారాలు కాదు అధికారాలు ఇచ్చేది మీకు. ప్రతీకారం అంటే అదే కదా మనం తమిళనాడులో చూసింది. తమిళనాడులో ఎన్ని సంవత్సరాలు చూసింది ఏంటి, మనం ఆవిడ పోతే ఇతను పోతే వాళ్ళు వచ్చి ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారో చూసాం మనం. కానీ ఈ రోజున స్టాలిన్ వచ్చిన తర్వాత ప్రతీకారాల కంటే కూడా పాలన మారింది. ఆవిడ పథకాలను ఇతను కొనసాగించి అవునవును, దాంట్లో ఎంత చక్కని ఇది ఉంది అసలు. ఇప్పుడు అటువంటి స్పిరిట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా పథకాలని సూపర్ 6లో కంటిన్యూ చేస్తాం. ఒకటే ఇప్పుడు స్టాలిన్ పథకాలు కొనసాగించారంటే ఆవిడ లేదు కాబట్టి ఆవిడ పథకాలు కొనసాగించడంలో ఒక ఇది ఉంది. ఇప్పుడు పోయి జగన్ పథకాలని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తారనుకోవటం, పేర్లు మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చెప్పారు కదా, అమ్మఒడి అంటే తల్లికి వందనం అని చెప్పని తీసుకొస్తాం. ఆల్రెడీ పెన్షన్ స్కీమ్స్ గతంలో చేసినాయి, ఇప్పుడు కొత్తగా ఏ పథకాలన్నా పేర్లు మాటలు వచ్చాయే తప్ప కొత్తగా కనిపించే పథకాలు 1-2 ఉన్నాయి. వాటిలో అమ్మఒడి ఒకటి. కానీ కొన్నిటిని మనం కాదని కదా, స్కూల్స్ యొక్క వాతావరణం ఎంత మారిపోయింది ఇప్పుడు. అవును, ఈ రోజున వాతావరణం గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మారింది. ఇప్పుడు ఇది మరీ ఓవర్ ప్రొజెక్షన్ చేశారు కాబట్టి దాని రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నాడు నేడు పెట్టారు. ఆయన ఒక వర్చువల్ క్లాస్ రూమ్ కార్పొరేషన్, ఒక కార్పొరేషన్ పెట్టి ప్రతి చోట ఒక స్టూడియో టైపు క్లాస్ రూమ్స్ కట్టి అక్కడి నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తరహాలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అది మొత్తం కూడా నాశనం చేశారు. సో అంటే ఇదే ప్రతీకారం, ఒక రియల్ టైమ్ గవర్నెన్స్ అనేటువంటి దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. సో మీతో మళ్ళీ నేను మాట్లాడతాను. ఓవరాల్గా అప్డేట్స్ ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పటివరకు వస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీ ఇంకా 10 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఫైనల్ రౌండ్స్ అనౌన్స్మెంట్కి సంబంధించి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో కొంత స్తబ్దత వాతావరణం నెలకొని ఉంది. అక్కడక్కడ సీళ్లు లేనటువంటి ఈవీఎంలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో కొంత రగడ సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నది సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంతవరకు కౌంటింగ్ జాప్యం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. జనసేన పార్టీ 21 నియోజకవర్గాల్లోనూ లీడ్స్ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక నంబర్స్ పరంగా చూస్తే 21లో 5 స్థానాలని డిక్లేర్ చేశారు ఎన్నికల అధికారులు అధికారికంగా. సో అక్కడ
గెలుపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే చూడాలి. ఇక ధ్రువపత్రాలు సాయంత్రానికి మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గెలిచినటువంటి అభ్యర్థులకు మరో 16 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 34 స్థానాల్లో గెలుపు ప్రకటన జరిగిపోయింది. ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలను కూడా సాయంత్రానికి అందజేసే అవకాశం ఉంది. మరొక 102 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడింగ్స్ కొనసాగిస్తున్నారు. మొత్తం 136 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులకు సంబంధించినటువంటి లీడ్ కొనసాగుతుంది. అంటే మొత్తం 136 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి 3 నియోజకవర్గాల్లో గెలుపు ప్రకటనలు జరిగిపోయాయి. 5 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. ఓవరాల్గా 8 స్థానాలని బీజేపీ దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒకే ఒక్క స్థానం డిక్లేర్ అయింది. అది కూడా పులివెందుల నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి 50,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇంకొక 9 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సో ఈ 9 గెలుచుకుంటే కనుక డబుల్ డిజిట్లో వైఎస్ఆర్సీపీ గౌరవంగా ఉన్నట్టుగా చూడాల్సి ఉంటుంది. లేదంటే సింగిల్ డిజిట్కి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 151 స్థానాల నుంచి 9 స్థానాలకు పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 9 స్థానాలని గెలుచుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సినారియో ఇది. మొత్తం 132 నియోజకవర్గాల్లో ఇంకా అఫీషియల్ డిక్లరేషన్స్ జరగాలి. 43 చోట్ల అధికారికంగా గెలుపు ప్రకటనలు జరిగిపోయాయి. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే 22 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కేవలం 3 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రధానంగా కడప, రాజంపేట నియోజకవర్గాల్లో లీడ్స్ అటు ఇటు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఒకసారి మన డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. ప్రభు గారు, ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఎందుకంటే ఒక పెద్ద చర్చ జరిగింది ఎన్నికల సమయంలో. సినిమా ఇండస్ట్రీ 60% ఆదాయాన్ని మా దగ్గర నుంచి తీసుకుంటుంది, కనీసం 10% కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు. ఇండస్ట్రీ ఎందుకు ఇక్కడికి రాదు? డైరెక్ట్గా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఇండస్ట్రీలో ప్రముఖంగా అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్న వాళ్ళు కొంతమంది ప్రశ్నించారు. సో దానికి ఒక సమాధానం ఏమైనా దొరకొచ్చా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? ఎందుకంటే లాస్ట్ టైం కొంత ఒక డిస్కషన్ జరిగింది. రామానాయుడు స్టూడియో వైజాగ్లో డెవలప్ చేయడం గురించి, అలానే యానిమేషన్ సిటీని ఒకదాన్ని డెవలప్ చేస్తాం అనేటువంటి ప్రపోజల్స్, స్టూడియోస్ డెవలప్ చేస్తాం, ఇటువంటివన్నీ జరిగింది. ఒక ఊపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అటు ఇటు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లోకి రండి అంటే తెలంగాణ వదిలేసి రండి అని కాదు, హైదరాబాద్ని వదిలేసుకోండి అని కాదు, బట్ 2 చోట్ల ప్యారలల్గా డెవలప్ అవ్వాలనేటువంటి ఆశ, ఆలోచన 2 రాష్ట్రాల ప్రజల్లోనూ ఉంటుంది. అటువంటి సంకేతాలు కానీ అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కానీ ఉండొచ్చా ఈసారి? అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అసలు యాక్చువల్గా చిత్ర పరిశ్రమ అనేటువంటి దాని తాలూకు డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది మొత్తం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనండి. కీలకమైనటువంటి నిర్ణయాలు, కీలకమైనటువంటి దశలు జరిగిందంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే. చెన్నారెడ్డి గారు కానీ, ఆ రోజున సంజీవ్ రెడ్డి గారు కానీ, నేను నీలం నుండి నారా వరకు ఒక ఆర్టికల్ రాశాను అప్పట్లో. అప్పటి వరకు ఇంతమంది ముఖ్యమంత్రుల దీంట్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఎలాంటి డెవలప్మెంట్ జరిగినటువంటిది. అయితే ఎక్కువగా చంద్రబాబు నాయుడు హగ్ చేసుకున్నంతగా చిత్ర పరిశ్రమలు వేరే ముఖ్యమంత్రులు ఎవరు హగ్ చేసుకున్నారు. ఫస్ట్ కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది కాబట్టి ఆయన హగ్ చేసుకున్నంతగా వేరే ఏ ముఖ్యమంత్రి హగ్ చేసుకోలేదు. అంటే అంతకుముందు మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ ఇవి చేశారు, బాగా చేసుకున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైతే దానికి ఆదాయానికి సంబంధం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, సినిమా ఇండస్ట్రీ సెటిల్ అంతా హైదరాబాద్లోనే. నీకు ఎక్కడ వచ్చేటువంటిది ఆదాయం అనేటువంటిది, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఆదాయం రాదనేటువంటి ఇది ప్రదర్శన రంగానికి సంబంధించిన వరకు మాత్రమే ఆశించాల్సింది తప్ప, నిర్మాణ రంగం అనేది మొత్తం కూడాను హైదరాబాద్లోనే వ్యవస్థీకృతమైంది, వ్యవస్థాగతంగా ఇక్కడ ఉండిపోయింది. కాబట్టి నిర్మాణపరమైనటువంటి ఇదంతా ఇక్కడే జరుగుతుంది. కొంత నిర్మాణం అక్కడ జరగడానికి, అక్కడ కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి డెవలప్ చేయడానికి అవకాశాలు ఉండేటువంటిది. ముఖ్యమైనటువంటి మరొక ఆశ ఇదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన హయాంలోనే పెండింగ్ ఉన్నటువంటి నంది అవార్డులు 2011 నుంచి నంది అవార్డులు పెండింగ్ ఉన్నాయి. 2011 నుంచి ఎలక్షన్స్ ముందర ఒకసారి అనౌన్స్ చేసినట్టున్నారు. 2016 వరకు మొత్తం అనౌన్స్ చేశారు. అంత పరిశీలన అంతా అయిపోయి ప్రజెంటేషన్ కాలేదు. ఆ మళ్ళీ 2016 నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం అన్నిటి నంది అవార్డు అన్ని 10-12 ఏళ్ళకి 2011 నుంచి అంటే 12 ఏళ్ళు 11, 12, 13 అండి. అవును, ఆ వరకు చేశారు. అవి ఇవ్వాలి. అవి కాకుండా నేను కమిటీలో ఉన్నటువంటిది 11, 13, 14, 15. ఓకే, ఆ 3 16, 14, 15, 16. అంతకుముందు 3 సంవత్సరాలు, 6 సంవత్సరాల పెండింగ్. ఇవి కలిపి మొత్తం ఒక్కసారిగా
ఒక అద్భుతమైనటువంటి వేదిక చేసి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నంది అవార్డులు మళ్ళీ పునరావృతం అయిపోయినటువంటి ఆశాభావం మాత్రం చిత్ర పరిశ్రమలో క్లియర్గా బహుశా ఇప్పుడు క్లియర్ చేసేటువంటి అవకాశాలు డెఫినెట్గా ఉండొచ్చు ఉంది అయితే మీకు. డెఫినెట్గా. ఇంకొకటి మెగా ఫ్యామిలీ నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి మెగా ఫ్యామిలీ రియాక్షన్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి చూస్తే ప్రమాణ స్వీకారాలు ఇట్లాంటి వాటిల్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే అభినందనలు చెప్పి పవన్ కళ్యాణ్కి ఆల్ ద బెస్ట్ చెప్పి వాళ్ళ పని వాళ్ళు అంతే అంతే పవన్ తప్ప దాంట్లో ఇక వేరే ఉండదు. అందరితో పాటు అందరూ కలిసి చప్పట్లు కొడుతుంది తప్పితే ఆనందాన్ని మనమంతా షేర్ చేసుకున్నాము, అభిమానులు ఎంతగా షేర్ చేసుకుంటున్నారు అంతవరకే ఉంటారు తప్ప వాళ్ళు అంత మించి ఏమీ ఉండదండి. రైట్. ఒక చిరంజీవి గారు నేను చేసినప్పుడు ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఒక తమ్ముడుగా తన ఉన్నతమైన స్థానంలో చూడాలనేటువంటిది ఆయన నా ఆశ అంతే తప్ప అంతకుమించి నేనేం ఆశించేది ఏం లేదని అన్నారు. నిజంగా ఆ ఉన్నతమైన స్థానాన్ని ఈ రోజున అలంకరించాడు. ఒక గొప్ప కింగ్ మేకర్గా ఈ రోజున ఓటమి ఏర్పాటుకి కారణమే తను. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటున్నారు అందరూ కూడా. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చిరంజీవి గారు కూడా అదే కదా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేటువంటి మాట అంటున్నారు. చాలా గర్వంగా ఉంది అని చెప్పి. అంటే ఒక రకంగా చిరంజీవి గారు రాజకీయాల్లో వదిలేసింది అసంపూర్ణం అనుకున్నది పరిపూర్ణం చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు కంపారిజన్ అసలు అవసరం లేదంటారా? అది మాట్లాడుతుంది. కానీ ఈయన రాజకీయ పందా వేరు. ఈయనదంతా ఆవేశపూరితమైనటువంటి ఇమోషనల్ పొలిటీషియన్ అనేటువంటిది మనకు తెలుసు పవన్ కళ్యాణ్. ఆ ఇమోషనల్ ఇదిలోనే ఉంటుంది. ముందు కూడా ఏదైనా జరిగితే తను ఈ చట్టపరంగా ఎంత ఇదిగా వెళ్తారో హ్యాపీ అయితే ఆ రిసీవింగ్ కనిపించింది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దాని రిజల్టే పవన్ కళ్యాణ్కి ఇంత అఖండమైనటువంటిది రావటం. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. మళ్ళీ అప్డేట్స్ చూస్తాను నేను. ఇక ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి మలుపు ఇక్కడ చోటు చేసుకుంది. క్లియర్ డిక్లరేషన్ వచ్చేసింది. 5,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో ధర్మవరం ఎమ్మెల్యేగా బీజేపీ నాయకుడు సత్యకుమార్ గెలుపొందారు. సత్యకుమార్ యాదవ్ గెలుపుని కన్ఫర్మ్ చేశారు. అఫీషియల్గా ఇంకా డిక్లేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 2-3 స్థానాల కంటే బీజేపీ గెలిచే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అలానే సర్వే సంస్థలు కూడా ఆ నంబర్సే సజెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. 3 ఇప్పటికే డిక్లేర్ చేశారు. 3 చోట్ల గెలుపు కన్ఫర్మ్ చేశారు. మిగతా చోట్ల కూడా కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మరొక గంటలో అధికారిక ప్రకటనలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.